ఓం నమో వెంకటేశాయ. అనాథనాథ ఆశ్రితవత్సల గోవింద గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం వారు లోకక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రీమద్ భగవద్గీత అధ్యయన కార్యక్రమానికి మనమందరం ఈ శుభ సాయంకాలాన ఈ తిరుమల క్షేత్రంలో పవిత్రమైనటువంటి నాద నీరాజన వేదిక మీద సమావేశమై ఉన్నాం. ముందుగా అందరం గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ శేషాద్రినిలయాయ చ. వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. గీతా ప్రార్థన. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థన. ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయే. జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. శ్రీవేదవ్యాస ప్రార్థన. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్రా. येन
त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। శ్రీ గురుభ్యో నమః. మనమందరము ఇన్ని రోజులుగా ప్రథమాధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలన్నిటి గురించి విచారణాపూర్వకంగా తాత్పర్యాన్ని నిర్ణయించుకుని మనం అర్థాలను తెలుసుకున్నాము. ఆ శ్లోకాల భావాలని, అందులో ఉండేటువంటి స్ఫూర్తిని కూడా మనసుకు ఎక్కించుకున్నాము. ఈ రోజున మనం ముందుగా అనుకున్నట్లుగా పారాయణ కార్యక్రమాన్ని చేసుకుందాం. అందరం కలిసి ఈ గీతామృతం యొక్క ప్రథమాధ్యాయ పారాయణను చేసుకుందాం. శ్లోకాలన్నిటినీ పారాయణ చేసుకుందాం. ఆచార్యులు వారు పలికినట్లుగా అందరూ నిదానంగా ఒక్కొక్క అక్షరం పలుకుతూ ఉండొచ్చు. కలిసే అందరం కలిసి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః. నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం ద్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః. భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన హర్షం కురు వృద్ధః పితామహః. సింహనాదం వినవ్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ. మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః. నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. కాశ్యశ్చ పరమేశ్వాసः శిఖండీ చ మహారథः. దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః.
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यमिदमः महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः संजय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परया विश्वो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेवं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान् निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఇంతవరకు మనం శ్రద్ధగా ప్రథమాధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలను ఒక్కసారి పారాయణం చేసుకున్నాం. ఈ ప్రథమాధ్యాయ శ్లోకాల యొక్క పారాయణకు ఫలితాన్ని ప్రత్యేకించి పద్మపురాణంలో ఒక అధ్యాయంలో చెప్పారు. చాలా విస్తారమైనటువంటి కథ అది. దాన్ని సంగ్రహంగా తెలుసుకుని రెండవసారి పారాయణకు వెళదాం. పద్మపురాణంలో చెప్పిన కథ ప్రకారం ఒక ఊళ్ళో సుశర్మ అని ఒక విద్వాంసుడి కొడుకు ఉండేవాడు. అతను చిన్నప్పుడు చదువుకోక మంచి మార్గంలో ఉండక చాలా వ్యసనాల పాలయ్యాడు. చివరికి తల్లిదండ్రులు గతించిన తర్వాత పొట్ట గడవక చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇళ్లలో రాత్రిపూట ఆకుకూరలను దొంగతనం చేసుకుని ఆ ఆకుకూరలను పగలపూట అమ్ముకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అతను ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు రాత్రి ఆకుకూరలు దొంగతనం చేసే సమయంలో తెలియకుండా ఒక పాముని తొక్కాడు. పాముని తొక్కడం వలన పాము కరిచింది. పాము కాటుకి అతను అక్కడికక్కడ మరణించాడు. మరణించి నరకానికి వెళ్ళి అనేక సంవత్సరాల పాటు నరకంలో బాధలు అనుభవించి మరుజన్మలో ఒక ఎద్దుగా పుట్టాడు. ఎద్దుగా పుట్టిన ఈ బాలకుడిని ఒక కుంటివాడు, క్రూరాత్ముడైనటువంటి ఒక కుంటివాడు వాహనంగా చేసుకుని బండికి కట్టుకుని చాలా రకాలుగా హింసిస్తూ ఉండేవాడు. ఒకరోజు చాలా బరువులు వేసుకుని కొండ మీదకి ఎక్కించడం ప్రారంభించాడు ఈ ఎద్దుని. ఆ ఎద్దు బరువుల్ని మోయలేక ఆ కొండకి సరిగ్గా పట్టు దొరకక కొండ మీద నుంచి పడి మరణించింది. ఆ ఎద్దు మరణించటం కొంతమంది సత్పురుషులు చూశారు. ఆ సత్పురుషులతో పాటు ఒక హీనమైన వృత్తిలో ఉన్న స్త్రీ కూడా ఉన్నది. సత్పురుషులందరూ అయ్యో మూగజీవి మరణించిందే అకారణంగాను, ఈ మూగజీవి యొక్క సముద్ధరణ కోసం మనం మన పుణ్యఫలాలను కొంతగా దానం చేద్దాము అని సంకల్పించి వారి వారి పుణ్యాల నుండి కొద్ది భాగాన్ని ఆ ఎద్దుకు దానం చేశారు. మరణించినటువంటి ఎద్దుకు మంచి లోకాలు కలగని అనే ఉద్దేశంతో. చివరకు ఈ స్త్రీ వంతు వచ్చింది. ఈ స్త్రీకి తను జీవితంలో ఏమి పుణ్యం చేశాను అనే విషయం ఏమీ గుర్తుకు రాలేదు. గుర్తుకు రాక నేను ఏమైనా ఒకవేళ కొంచెమైనా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యం ఈ ఎద్దుకు చెందుగాక అని ఆ స్త్రీ కూడా సంకల్పించింది. సంకల్పించిన తరువాత ఈ ఎద్దు నరకానికి వెళ్ళింది. నరకానికి వెళితే అక్కడ యమధర్మరాజు గారి సభలో పెద్ద సభ జరిగింది. ఆ చర్చలో ఈ ఎద్దుకు ఏ రకమైన జన్మ రావాలి అని విచారణ చేశారు. విచారణ చేస్తే ఎద్దు కాబట్టి ఏ రకమైన పుణ్యకర్మలు చేయలేదు, కానీ మరణించిన తరువాత కొంతమంది సత్పురుషులు పుణ్యాలను ధారపోశారు కాబట్టి మంచి జన్మని ఇవ్వాలి అని కొంతమంది అన్నారు. యమధర్మరాజు గారు మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. ఆ పుణ్యాత్ముల పుణ్యం చాలా స్వల్పం, ఇచ్చింది కూడా చాలా స్వల్పమైనటువంటి పుణ్యం. ఆ స్త్రీ ఇచ్చిన పుణ్యమే మహాపుణ్యం.
ఆ పుణ్యం వలన ఇతనుకు మంచి విద్వాంసుల ఇంటిలో మళ్ళీ జన్మ రావాలి అని యమధర్మరాజు తీర్మానం చేశాడు. ఆ విధంగా మళ్ళీ ఒక విద్వాంసుల ఇంట్లో ఇతను జన్మను పొందాడు. పొంది ఈసారి సన్మార్గంలో నడుచుకుంటూ చక్కగా చదువులను చదువుకుంటూ జాగ్రత్తగా మసులుకుంటూ ఉండేవాడు. ఒకరోజు తన జీవన ప్రయాణంలో ఎందుకు వెళ్ళాడో ఆ స్త్రీ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అతనికి కాస్త పూర్వజన్మ స్మృతి వస్తూ ఉన్నది. ఆ స్త్రీని చూసి ఈ స్త్రీనే నాకు గత జన్మలో పుణ్యాన్ని ధారపోసింది, కాబట్టి ఈ స్త్రీ ఎవరు, ఈ స్త్రీ నాకు ఏ పుణ్యాన్ని ధారపోసింది అని తెలుసుకుందాం అని ఆవిడ దగ్గరకు వెళ్ళి, అమ్మా నువ్వు నాకు పుణ్యాన్ని ధారపోసావు, ఏ పుణ్యాన్ని ధారపోసావు, నాకు ఇంత మంచి జన్మ వచ్చింది, దాన్ని తెలుపు అని అడిగాడు. ఆ స్త్రీ అన్నది, నీకు పుణ్యాన్ని ధారపోసిన తర్వాత నాకు కూడా ఇదే సందేహం వచ్చింది. చాలా కష్టపడి ఆలోచించగా ఒక్క విషయం తెలిసింది. మా ఇంట్లో ఒక చిలక ఉంది. ఆ చిలక రోజు కొన్ని శ్లోకాలను పలుకుతూ ఉంటుంది. ఆ శ్లోకాలను నేను పలుకుతూ ఉండేదాన్ని. ఒకవేళ నేను పుణ్యమంటూ చేస్తే అదొక్కటే పుణ్యం, అంతకు మించి నా దగ్గర పుణ్యమే లేదు, నీకు ఇచ్చిన పుణ్యము లేదు అని చెప్పింది. అయితే ఆ చిలక దగ్గరకు నన్ను తీసుకెళ్ళమన్నాడు ఈ పిల్లవాడు. చిలక దగ్గరకు వెళ్ళారు. చిలక మానవ భాషలో మాట్లాడడం ప్రారంభించి మీరు వస్తారని నాకు తెలుసు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను కూడా గత జన్మలో ఒక విద్వాంసుడి కొడుకుని, మంచి విద్వాంసుణ్ణి, అహంకారంతో విర్రవీగి గురువులను పండితులను అవమానం చేస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల మరణించిన తర్వాత నాకు తీవ్రమైన నరక యాతనలు పెట్టారు యమలోకంలోనూ. పెట్టిన తర్వాత ఒక చిలుకగా నన్ను పుట్టించారు, చిలుక జన్మ వచ్చింది. నేను చేసుకున్న పాపం వలన నా తల్లిదండ్రులు, తండ్రి చిలుక తల్లి చిలుక వీరిద్దరూ బాల్యంలోనే మరణించారు. ఒక వేసవి కాలంలో నేను దాహానికి తాళలేక కళ్ళు తిరిగి ఒక చోట పడిపోయి ఉంటే ఒక మహర్షి గారు నన్ను తీసుకెళ్ళి ముద్దుగా ఒక పంజరంలో పెట్టి రక్షిస్తూ వచ్చారు. సామాన్యంగా మహర్షులు చిలుకలని పక్షులని ఎవరిని పంజరాల్లో బంధించరు, ప్రత్యేకించి కారణం లేకపోతే. ఆ మహర్షి గారు రోజు తన పిల్లలకి శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రథమాధ్యాయ శ్లోకాలను పాఠం చెప్తూ ఉండేవారు. నాకు కూడా చిలకనవ్వటం వలన ఆ శ్లోకాలు వచ్చినాయి. ఇలా ఉండగా ఒకరోజు ద్వితీయాధ్యాయంలోకి వెళ్ళక ముందే నన్ను పంజరంతో సహా ఒక దొంగ ఎత్తుకు వెళ్ళి ఈ స్త్రీకి అమ్మేశాడు. కాబట్టి ఈ స్త్రీ దగ్గర ఉన్నాను నేను. రోజు నాకు వచ్చిన ఈ శ్లోకాలను మళ్ళీ చెప్పుకుంటూ ఉండేవాడిని. ఈరోజు స్త్రీ కూడా నా దగ్గర నుంచి ఈ శ్లోకాలన్నిటినీ నేర్చుకున్నది. ఇది శ్రీమద్ భగవద్గీతామృతం యొక్క ప్రథమాధ్యాయంలో ఉన్న శ్లోకాల యొక్క పారాయణం చేసిన ఫలము. ఈ పారాయణం వలన మనందరికీ పూర్వజన్మ స్మృతి కలుగుతున్నది. అటు బాలకుడికి ఇటు చిలకకి కూడా పూర్వజన్మ స్మృతి కలుగుతున్నది. ఈ స్త్రీకి కూడా పూర్వజన్మ స్మృతి తప్పకుండా కలుగుతుంది. కాబట్టి పూర్వజన్మ స్మృతి కూడా కలిగేటువంటి మహాఫలం ఈ అధ్యాయ పారాయణకు ఉన్నది అని ఆ చిలక చెప్పింది. ఆ తర్వాత చిలక, ఆ స్త్రీ, ఆ విద్యార్థి ముగ్గురు కూడా తమ జీవితంలో ప్రథమాధ్యాయాన్నే మాత్రమే కాకుండా మిగతా అధ్యాయాలను కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థాలను కూడా చక్కగా తెలుసుకుని కొద్దిగా ఆచరణలో పెట్టుకుని వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు అని పద్మపురాణంలో ఉన్నటువంటి ఈ కథ మనకు తెలియజేస్తోంది. పూర్వజన్మ స్మృతిని కూడా కలిగించే, మనకు స్మరణ శక్తిని బాగా పెంచేటువంటి ఈ ప్రథమాధ్యాయం యొక్క శ్లోకాల పారాయణను మళ్ళీ మరొక్కసారి శ్రద్ధగా చేద్దాం. ఫలితం కూడా తెలిసింది కాబట్టి మన శ్రద్ధను రెండింతలు చేసుకుని పారాయణం చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా
अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये तान् निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः संजय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्
भीष्मद्रोण प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् वक्षैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नो राज्यं भोगाः सुखानि च तरिमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान् न हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः
यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युस्तन्मे क्षेमतरं भवेत्। संजय उवाच एवमुक्त्वार्जुनः संख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः। ఇంతవరకు మనం శ్రద్ధగా రెండింతలు శ్రద్ధతో ఈ శ్రీమద్ భగవద్గీతామృతం యొక్క ప్రథమాధ్యాయ శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఈ పారాయణకు పూర్వజన్మ స్మృతి కూడా ఫలంగా కలుగుతుంది అని ఒకసారి అనుకున్నాం. ఆ ఫలాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పారాయణం చేసుకున్నాం. పూర్వజన్మ స్మృతితో పాటు అన్ని స్మృతులు ఈ ప్రథమాధ్యాయ శ్లోకాల పారాయణ వల్ల కలుగుతాయి అనటానికి మనకు పద్మపురాణంలో కథ ప్రమాణంగా ఉన్నట్లుగానే ఈ శ్రీమద్ భగవద్గీతలో కూడా ఒక చిన్న సూచన కనిపిస్తూ ఉన్నది. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత అని అర్జునుడు అన్నాడు. ఆ విషయాన్ని మనం ఆ అర్థాన్ని తెలుసుకునేటప్పుడు విచారించుకున్నాం. ఈ అచ్యుత అనే పదం చాలా విశిష్టమైనటువంటి పదం. అచ్యుతుడు మన స్మరణ శక్తికి అధిదేవత. మనకు స్మరణం బాగా రావాలి అని అంటే అచ్యుత నామాన్ని ఎక్కువ సార్లు జపించినట్లయితే స్మరణ బాగా కలుగుతుంది. స్మరణానికి చిత్తానికి అధిదేవత అచ్యుతుడు. అటువంటి అచ్యుతుడు ఈ శ్లోకంలో ఈ అధ్యాయంలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి మనకు ఈ స్మరణ ఈ అధ్యాయ శ్లోక పారాయణ వలన కలుగుతుంది అని శ్రద్ధగా విశ్వాసపూర్వకంగా పారాయణ చేసుకోవచ్చు. అదేవిధంగా హృషికేశ పదం కూడా చాలా ప్రధానమైన పదం. మన మనస్సుల్లో పరమాత్మ కొలువై ఉంటాడు అని ఆ మాటకు అర్థం చెప్పుకున్నాం. అటువంటి పరమాత్మ దయ వల్ల అచ్యుత నామస్మరణ వలన మనకు పూర్వజన్మ స్మృతితో పాటుగా అన్ని రకాల స్మృతులు కలగాలి. మనం చదువుకున్నటువంటి విషయాలన్నీ గుర్తుకు రావాలి, మంచి విషయాలన్నీ గుర్తుకు రావాలి, సకాలంలో అన్ని విషయాలు గుర్తుకు రావాలి అనే ఫలకాంక్షతో మనం మరొక్కసారి మూడవసారి ఈ గీతామృతం శ్లోకాల యొక్క పారాయణను చేసుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణామాచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. పురుజిత్కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయేతాన్ నిబోధ ద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః. అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః. నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః.
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणां हृदयानि व्यधारयत् नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यमिदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युता यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः संजय उवाच एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा श्वशुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वक्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितन्नो राज्यं भोगाः सुखानि च
इमेव स्थिता युद्धे प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्रास्तथैव च पितामहाः मातुलाः श्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा एतान् हन्तुमिच्छामि घ्नतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किन्नु महीकृते निहत्य धार्तराष्ट्रान्नः का प्रीतिः स्याज्जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुम् धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुम् कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नमधर्मोऽभिभवत्युता अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवतीत्यनुशुश्रुमा अहो बत महत्पापं कर्तुं व्यवसिता वयम् यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारमशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युस्तन्मे क्षेमतरं भवेत् संजय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषादयोगो नाम प्रथमोऽध्यायः। మనం శ్రద్ధగా మూడవసారి కూడా ఈ గీతామృత యొక్క ప్రథమాధ్యాయ శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. మనందరికీ సరి అయిన సమయంలో సరి అయిన స్మృతులు కలగాలని ఒక్కసారి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసా ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్వామివారిని ప్రార్థించి మనం రేపటి నుండి ద్వితీయాధ్యాయ శ్లోకంలో ఉండేటువంటి విషయాలను ఆ శ్లోకాల యొక్క అర్థాలను చర్చించుకోవటానికి స్వామివారిని అనుమతించమని ప్రార్థిద్దాం. అదేవిధంగా ఇప్పుడు మనం సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. తీతిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ ఆలూరి రాజమోహన్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు మనకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సంకీర్తనను శ్రవణం చేయిస్తారు. మనం కూడా వారితో కలిసి గానం చేద్దాం. అదేవిధంగా నామ సంకీర్తనం కూడా చేసుకుందాం. ఆడనే ఆడనే
ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే తతకిట తక ఝం తధిమి ధిమి తయన్ గతులు చొల్లుల తులిత ముగమెరయా తతకిట తక ఝం తధిమి ధిమి తయన్ గతులు చొల్లుల తులిత ముగమెరయా గతులు చొల్లుల తులిత ముగమెరయా ఆడనే 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 కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే అలరుచు చిరు గజ్జెలు నోపురముల్ గలు 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 గల్లని మ్రోయా అలరుచు చిరు గజ్జెలు నోపురముల్ గలు 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 గల్లని మ్రోయా గలు 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 గల్లని మ్రోయా ఆడనే 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 కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ధాను ధనం ధను ధనితయనుచు నిర్వాణులు నభమున వరుసగ బొగడా ధాను ధనం ధను ధనితయనుచు నిర్వాణులు నభమున వరుసగ బొగడా వాణులు నవమున వరుసగా బొగడా ఆడనే 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 కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే మణిభూషణములు మరి మరి కదలగ ఘన ఘనయని మొల గంటలు మొరయా మణిభూషణములు మరి మరి కదలగ ఘన ఘనయని మొల గంటలు మొరయా ఘనఘనయని మొల గంటలు మొరయా ఆడనే 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 కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే తారి తకిట ఝం తక కిండ తక ఝం తారి తకిట తక తాతయ్యనుచు తారి తకిట ఝం తక కిండ తక ఝం తారి తకిట తక తాతయ్యనుచు తారి తకట తక తాతయ్యనుచు ఆడనే 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 కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే ఆడనే కృష్ణుడాడనే వరతరి గొండ నివాసుడు వెంకట గిరి నిలయుండగు కృష్ణుడు చెలగి వరతరి గొండ నివాసుడు వెంకట గిరి నిలయుండగు కృష్ణుడు చెలగి నిలయుండగు కృష్ణుడు చెలగి ఆడనే 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 కృష్ణుడాడనే 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 కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం
నందనందన గోవింద హరి నవనిత చోర గోవింద 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 హరి నవనిత చోర గోవింద హరి నవనిత చోర గోవింద హరి నందనందన గోవింద హరి నవనిత చోర గోవింద హరి నందనందన గోవింద హరి నవనిత చోర 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 గోవింద కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం రుక్మిణి వల్లభ గోవింద హరి జగతి వల్లభ గోవింద 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 రుక్మిణి వల్లభ గోవింద రుక్మిణి వల్లభ గోవింద రుక్మిణి వల్లభ గోవింద రుక్మిణి వల్లభ గోవింద హరి రుక్మిణి వల్లభ గోవింద హరి రుక్మిణి వల్లభ గోవింద కృష్ణం వందే జగద్గురుం హరి కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం మధురానాథ గోవింద హరి ద్వారకనాథ గోవింద మధురానాథ గోవింద హరి ద్వారకనాథ 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 గోవింద మధురానాథ గోవింద మధురానాథ గోవింద నందనందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద నవనిత చోర గోవింద కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంగమాంబ గారు ఈ కీర్తనలో కృష్ణుడి యొక్క ఆటలను చాలా హృదయంగా వర్ణించారు. ఆకాశాన దేవతలందరూ కలిసి శబ్దాలు చేస్తూ ఉండగా తన గజ్జల శబ్దాలు, తన మొలతాడుకు అమర్చినటువంటి గజ్జల శబ్దాలు చేస్తూ ఉండగా చాలా అందంగా చిరునవ్వుతో గోపాలకుడు శ్రీకృష్ణుడు ఆడాడు అని ఆవిడ వివరంగా వర్ణించారు. అటువంటి వర్ణనాభూయిష్టమైనటువంటి గానాన్ని మనం గానం చేసుకున్నాం. ఇప్పుడు మనం మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి మంగళం.